హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా పెరుగు వేయకుండా తిక్కు గ్రేవీ వచ్చే విధంగా 1 కేజీ మటన్తో కుక్కర్లో మటన్ కర్రీని చేసి చూపించబోతున్నానండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. 1 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ మటన్ని పక్కన పెట్టేసి గ్రేవీ కోసం 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 మీడియం సైజ్ టొమాటోలు, ఒక కొబ్బరి చిప్పలో సగం ఎండు కొబ్బరిని తీసుకుని వీటన్నింటినీ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మిరియాలు, 8 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 3 యాలకులు, అనాసపు సగం వేస్తున్నాను. స్పైసీగా తినేవాళ్ళు ఫుల్ వేసుకోండి. ఒక 10-15 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, మనం కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసి ముందు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టొమాటో ముక్కలను కూడా వేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టేసి ఈ మసాలా మాడిపోకుండా స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలాలో నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ మసాలా వేగడానికి 15 నిమిషాలు టైం పడుతుంది. ఆయిల్ ఇలా పైకి తేలే వరకు వేయించుకోవాలి, లేకపోతే కూర పచ్చివాసన వస్తుంది. ఉల్లిపాయ మసాలా బాగా వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కడిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మసాలాలన్నీ మటన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మటన్లో నుంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోవడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత ఉప్పు, కారం వేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేశాక అంతా ఒకసారి కలిపి ఉప్పు, కారం సరిపోయినాయో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక 2 నిమిషాలైనా ఉడకనివ్వాలండి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి 1 నిమిషం ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, థిక్ గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకే కాకుండా దోశ, వడ, చపాతీ, బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.